రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. ఈ వానాకాలంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని రైతులు పంటల సాగులో తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. భవిష్యత్తులో నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట రైతు వేదికలో రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హైమావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని రైతు వేదికలలోని రైతులు అధికారులతో మాట్లాడారు. ఎల్నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులు, వర్షాపాతం, భూగర్భ జలాల స్థితి, పంట మార్పిడి, ఆయిల్ ఫామ్ సాగుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడారు. జిల్లాలో రైతులు వరి పంటకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగు వైపు దృష్టి పెట్టాలని సూచించారు. ఆగస్టు చివరి, సెప్టెంబర్ నెలలో వరి పంటకు ఎక్కువ నీటి అవసరం ఉంటుందని, భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు VBG-రామ్ పథకం కింద ఫామ్, పాండ్లు, ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతలు, రూఫ్ వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్లు, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, రైతులు భాగస్వాములై నీటి సంరక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని కలెక్టర్ హైమావతి కోరారు. ఈ కార్యక్రమంలో DAO మల్లయ్య, నంగునూరు AMC చైర్మన్ యాదగిరి, స్థానిక సర్పంచ్ స్వాతి, PSCS చైర్మన్ కోల రమేష్, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. అంటే మనకి జూన్, జూలైలో మనకి తగినంత వర్షపాతం ఈ సంవత్సరం పడలేదు. ఇప్పటికి కూడా డెఫిసిట్ అంటే ఏంటి, సాధారణ వర్షపాతం కంటే కూడా ఇంకా చాలా చాలా తక్కువగా నమోదైంది. దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర అన్ని పంటలకు కూడా ప్యాడీ ఎక్కువగా పండిస్తాం. మన దగ్గర 3,40,000 ఎకరాల్లో ప్యాడీ పండిస్తాం ప్రతి సంవత్సరం ఈ సీజన్కి. కానీ ఈ సంవత్సరం మనకి మరోవైపు యూరియా, DAP బస్తాలపై ఫర్టిలైజర్ డీలర్లు అధిక ధరలు వసూలు చేస్తూ రైతులను దండుకుంటున్నారని జిల్లా కలెక్టర్ హైమావతికి రైతులు వినతి పత్రం అందజేశారు. ఒక్కో యూరియా బస్తాపై 40 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని, అలాగే ఒక్కో DAP బస్తాపై 500 నుండి 600 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు కలెక్టర్ హైమావతి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కలెక్టర్ హైమావతి అధిక ధరలు వసూలు చేస్తున్న ఫర్టిలైజర్ డీలర్లను గుర్తించి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.